మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. సమాజంలో చూపవలసిన ప్రేమ అనే ఈ కథ ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. రూతు అనే ఒక సహోదరి విధవరాలు, ఎవ్వరూ లేనిది, ఏ కుటుంబ సభ్యులు కూడా చూడనిది, ఒంటరిగా జీవిస్తుంది. అయితే ఆ రోజుల్లో ఉత్తరాల ద్వారా సమాచారం తెలుసుకునేవాళ్ళు. ఈ రూతుకి ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేకపోవడాన్ని బట్టి, ఎవరు ఉన్నా కానీ వారు పట్టించుకోకపోవడాన్ని బట్టి తనకెవరు ఉత్తరాలు కూడా వ్రాసేవాళ్ళు కాదు. ఎప్పుడు అనుకునేది, దేవా నాకు ఎవరైనా ఉత్తరం రాస్తే బాగుండు, నా క్షేమ సమాచారాన్ని అడిగితే బాగుండు అనుకునేది. ఆ రూతు ఒకరోజు అనుకోకుండా తన ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. ఎవరు నాకు రాశారని ఆశ్చర్యంతో దాన్ని తెరచి చదవడానికి ప్రయత్నించేసరికి, ప్రియమైన రూతు, శనివారం మధ్యాహ్నం నీతో సహవాసం చేయడానికి నీ గృహాన్ని దర్శించబోతున్నాను. ఎల్లప్పుడూ ప్రేమించు యేసు అని వ్రాసింది. ఈ మాటలు చదివిన వెంటనే తనకి వణుకొచ్చేసింది. దేవుడు నన్ను ఎందుకు దర్శించాలనుకుంటున్నాడు? నేనేం ప్రత్యేకమైన దాన్ని కాదు కదా, ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. రూతు తన ఆలోచనలతో పాటు వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి అన్ని ఖాళీ డబ్బాలు. వేదన వచ్చేసింది. ఓ దేవా, నిజంగా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ప్రభువా అనుకుంది. నేను త్వరగా షాప్కి వెళ్ళి ఉన్నదాంతో ఏదో ఒకటి కొని విందు సిద్ధం చేయాలని త్వరగా వెళ్ళి తన పర్సు ఓపెన్ చేసింది. ఆతృతగా వెతికితే దాంట్లో కొంత డబ్బు దొరికింది. ఆ డబ్బులు తీసుకొని, పర్వాలేదు వీటితో కొంత బ్రెడ్ పాలైనా తీసుకోవచ్చు అనుకొని త్వరగా తన కోటు వేసుకుంది. అది చలికాలం అండి, బయట చాలా తీవ్రమైన చలి, మంచు పడుతుంది. అయితే తన కోట్ వేసుకొని బయటికి వెళ్ళి ఒక రొట్టె, ఒక పాల ప్యాకెట్ తీసుకొని తను ఇంటికి వస్తుంది. అయితే అనుకుంది ఏమనంటే, ఇవి తినడానికి సరిపోతాయి అని తన హృదయంలో అనుకొని ఆనందంగా తన ఆ యొక్క కవర్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఈలోపు ఒక స్త్రీ, మాకు సాయం చేయగలవా అని అనింది. అనేసరికి ఈ యొక్క రూతు ఆలోచన అంతా, నేను ఫుడ్ పెట్టాలి, దేవుడి కోసం నేను ఏదో చెయ్యాలి అనే ఆలోచనలో నిమగ్నం అయిపోయి ఆ దారిలో ఆమె పిలిచిన పిలుపును వినలేకపోయింది. వినకపోయేసరికి ముందుకు అలా కొనసాగుతుంటే, ఈలోపు ఒక అతి మురికి అయిన చీలిపోయిన వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి, ఒక పురుషుడు ఆ స్త్రీకి, ఆ రూతుకి ఎదురుగా వచ్చి నించున్నాడు. నాకు ఉద్యోగం దొరకలేదు, వీధుల్లోనే నేను నివసిస్తున్నాము, చలికి తీవ్రమైన ఆకలి తట్టుకోలేకపోతున్నాం, నీ దగ్గరకు వచ్చాం, మాకేమైనా సాయం చేయగలవా అని ఆ రూతుని అడిగినప్పుడు, రూతు ఆయన వైపు చూసింది, తనకు ముందుగా వెళ్ళిన స్త్రీ వైపు కూడా చూసింది. వారిద్దరూ బాగా మురికిగా ఉండి దుర్వాసన వస్తున్నారు, బక్క చిక్కిపోయి నిరాశగా కనిపించారు. ఏదైనా పని వీరికి కల్పించాలని రూతు అనిపించిన వెంటనే, అయ్యా మీకు సహాయం చేయాలని నాకు ఉంది, కానీ నేను చాలా పెద్దని, నాకున్నదంతా ఈ రొట్టె ముక్కలు కొనడానికి, పాలు కొనడానికి మాత్రమే సరిపోయాయి. వీటిని ఆరగించడానికి రాత్రికి ఒక అతిథి నా ఇంటికి రాబోతున్నారు, వీటిని వారికి వడ్డించాలి అంది. అలాగా, సరే అమ్మ, అయితే నేను అర్థం చేసుకోగలను, మీకు కృతజ్ఞతలు అంటూ తన 2 చేతులు ఆ స్త్రీ యొక్క రూతు భుజం తట్టి ఆ వీధి గుండా వెళ్ళిపోతున్నారు వారిద్దరూ. అయితే వారు వెళ్తుండగా ఒక్క క్షణంలో రూతు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఏమనంటే, అయ్యా ఆగండి అంటూ పిలిచింది. ఆ జంట వెనక్కి తిరిగారు. వారిని రూతు ఎదుర్కొని పరిగెట్టి ఏమందంటే, చూడండి, ఈ ఆహారాన్ని మీరెందుకు స్వీకరించకూడదు? నా అతిథికి వడ్డించడానికి నేను మరేదైనా సిద్ధపరుస్తానులే అంటూ తన వద్ద ఉన్న ఆహార పదార్థాలను సంచిని వారికి అందించింది. చాలా కృతజ్ఞతలమ్మా, నీకు వందనాలు అని వాళ్ళు చెప్పారు. అతని భార్య సంచి తీసుకొని ఆమె చలికి గజగజ వణుకుతుండడాన్ని రూతు గమనించి, అమ్మ నాకు ఇంట్లో మరో కోట్ ఉంది, స్వెటర్ ఉంది, ఇది నువ్వు తీసుకోవచ్చు కదా అని తన ఆ స్వెటర్ని ఆమెకి ఇచ్చేసింది. అప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వస్తున్న దేవునికి ఏ ఆహారం సిద్ధపరచాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆ జంట వెళ్ళిపోయారు. అయితే అంత దూరం నుండి తీవ్ర చలిలో కోటు లేకుండా ఆ మంచులో వచ్చేప్పటికి తనకి ఏమైందంటే వెన్నులో వణుకు పుట్టింది.
తన ఇంటికి అతిథిగా వస్తున్నాడు, తన దగ్గర ఏమీ లేదు. ఈ ఆలోచనలతో తన ఇంటి తాళం కొరకు పర్సులో చేయి పెట్టి వెతికింది. ఇది వెతుకుతూ ఉండగా తాళాన్ని గేటుకు వేలాడదీసిన ఉత్తరాల పెట్టెలో మరొక కవర్ కనిపించి చూసి ఆశ్చర్యపోయింది. అదేంటి, సహజంగా రోజుకు ఒక ఉత్తరం మాత్రమే రావాలి, కానీ ఈరోజు 2 వెంటనే వచ్చే అదే అని తెరచి ఆ కవర్ తెరిచి చూసింది. ప్రియమైన రూతు, నిన్ను మళ్ళీ సందర్శించడం చాలా బాగుంది. చక్కని రుచికరమైన ఆహారానికి వందనాలు, మరి ముఖ్యంగా అందమైన కోటుకి వందనాలు. ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండు. నీ యేసు. కోటు లేదు, చలిగాలి తీవ్రమైపోయింది, కానీ రూతుకు చలియే తెలియలేదు. సంతోషంతో హృదయం నిండిపోయింది. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్న వాక్యము ఈ యొక్క స్త్రీ జీవితంలో నెరవేరింది. దేవుడి కథ ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు ఆయన కృతజ్ఞతలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్.